చాలా తరచుగా తల్లిదండ్రులు పిల్లల్ని కడుపు నొప్పి వస్తుంది పీరియడ్ టైంలో అని తీసుకొస్తూ ఉంటారు హాస్పిటల్కి. ప్రధానమైన కారణము గర్భసంచిలో ఉన్నటువంటి పీరియడ్ బ్లీడింగ్ని బయటకు నెట్టేయడానికి గర్భసంచి కలిగించే సంకోచ వ్యాకోచాల మూలంగా ఈ పీరియడ్ పెయిన్ అనేది మొదలవుతుంది. ఇది చాలా వరకు నార్మల్గా ఉంటుంది చిన్నపిల్లల్లో. కొంతమందిలో వాళ్ళ డైలీ వర్క్ను కూడా హ్యాంపర్ చేసేంత ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా వాళ్ళ వర్క్ చేయలేక సెలవు పెట్టి స్కూల్ వెగ్గొట్టి ఇంట్లో కూర్చోవాల్సిన అవసరం వచ్చినటువంటి తీవ్రమైన నొప్పి ఉన్నట్లయితే ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు తాత్కాలికంగా కొన్ని రకాల మందులు వాడచ్చు. వాళ్ళకి ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా లేవా అనేది కూడా మనం వచ్చినప్పుడు స్కానింగ్ చేసి ఒకసారి చూసి నిర్ధారిస్తాము. ఇతర కారణాలు ఏమీ లేనట్లయితే కనుక మనం దానికి తగ్గినట్లుగా పెయిన్ కిల్లర్స్ అవసరమైతే ఒక 1 or 2 తీసుకోవడం అవసరం పడుతుంది. కొంతమందిలో మరీ తీవ్రమైన కడుపు నొప్పి ఉండొచ్చు. వాళ్ళలో వాంతులు, మోషన్స్ ఇలాంటివి కూడా తోటి రావచ్చు. అలాంటి వాటికి ఖచ్చితంగా మెడికల్ హెల్ప్ అవసరం పడుతుంది. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి తర్వాత క్రమంగా ఒక 2-3 సంవత్సరాల తర్వాత యూజువల్గా చాలా మందికి తగ్గిపోతుంది. అలా తగ్గని వారు మాత్రం ఖచ్చితంగా వైద్య సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ వీడియోని అవసరమైన వారందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.